ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, మనలో ఒకని వంటి వానిగా యేసు అవతరించెను. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ మనలో ఒకని వంటి వానిగా యేసు అవతరించెను అనే అంశం మీద మాట్లాడబోతుండగా, యేసు ప్రభు మేడలు చూపిన ప్రేమ త్యాగాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తూ, ఆ త్యాగాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని విధేయత కలిగి జీవించడానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, మనలో ఒకని వంటి వాడిగా యేసు అవతరించెను. అంటే మనం శరీరంతో ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మనకు అనేక రకాల శ్రమలు, శోధనలు, వేదనలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, అంతేకాకుండా మనంతట మనం ఏమీ చేయలేము. మనం చంద్రమండలానికి వెళ్ళినా, భూగర్భానికి వెళ్ళినా కూడా దేవుని చిత్తం లేకుండా మనం ఒక అడుగు కూడా వేయలేము. కానీ మనం నడిపిస్తున్నవాడు, బ్రతికిస్తున్నటువంటి వాడు దేవుడు. కానీ ఆ సృష్టిని చేసిన దేవుడే మనలో ఒకని వంటి వాడుగా తండ్రి దగ్గర గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చారు అంటే అది ఎంత గొప్ప విషయం మన అందరము కూడా ఆలోచించవలసిన వారమే. ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటారు. మనం చూస్తుంటాం. మన పాలిటిక్స్లో చూడండి, వార్డు మెంబర్గా ఎలక్ట్ అవుతాడు, ఆ తర్వాత ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతాడు, ఆ తర్వాత క్రమేపీ అతను మంత్రి అవుతుంటాడు. మనం చూస్తున్నాం, కింద నుంచి పైకి వస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి ఎవరైనా సరే కౌన్సిలర్గా పోటీ చేస్తారా? ఇష్టపడతారా? ముఖ్యమంత్రి చేసినటువంటి వాడు ఎవరైనా సరే ఎక్కువ నుంచి తక్కువ రావడానికి ఇష్టపడరండి. ఎవరు కూడా తక్కువ నుంచి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 5 నుంచి 8 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, గమనించండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవత్వంలోని 2వ వ్యక్తిగా దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానుడిగా పిలువబడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టిని అంతటినీ చేసినటువంటి వాడు యేసు ప్రభు. దేవునితో సమానముగా ఉంటే ఇష్టపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను అనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టాడండి ఆయన. అంటే మనకులాగా ఆయన పుట్టాలని చెప్పి అనుకున్నాడు. సమస్తాన్ని ఏలుతున్నటువంటి వాడు, సమస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. మన ప్రాణాత్మలు ఏ దేవుని వశంలో అయితే ఉన్నాయో ఆ దేవుడు మనుషుని పోలికగా పుట్టాలని చెప్పి అనుకుని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎడల చూపిన ప్రేమ, ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. తండ్రితో సమానుడు, సర్వ మహిమ ప్రభావాలు కలిగినటువంటి వాడండి ఆయన. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి వాడండి ఆయన. విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి వాడండి ఆయన. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటే కేవలం మన మీద ఉన్న ప్రేమ. మనల్ని తిరిగి మళ్ళా దేవుని కుమారులుగా చేయాలని, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మనలో ఒకరి వంటి వాడిగా ఈ లోకంలోకి అవతరించిన సంగతిని మనం తెలుసుకోవాల్సిన వారమేను. ఇంకా దేవుని కుమారుడైన యేసు రక్త మాంసములు ధరించాడనే సత్యాన్ని మన మనసులో ఉంచుకుందాం. మనం అంటే దేవుడు ఆత్మ, శరీరం భూమి మీద ఉన్న మనకు మాత్రమే ఉంటుంది. ఈ శరీరంతో ఉన్నా గనుక మనకు ఆకలి వేస్తుంది, ఈ శరీరంతో ఉన్నా గనుక నిద్ర వస్తుంది, ఈ శరీరంతో ఉన్నా గనుక మనకు కోరికలు ఉంటాయి. కానీ దేవుడు అటువంటి వాడు కాదండి. అయినా కానీ రక్త మాంసములు ధరించుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసు నిన్న నేడు నిరంతరము దేవుని కుమారుడండి. ఆయన ఈ లోకంలో ఉన్న, పై లోకంలో ఉన్న, ఎక్కడున్నా కూడా ఆయన నర్రూపు దాల్చినా కూడా, రక్త మాంసాలతో ఉన్నా కూడా నిన్న నేడు నిరంతరము కూడా దేవుని కుమారుడై ఉన్నాడు. అయితే ఆయన జన్మమెత్తినప్పుడు మనిషి కుమారుడు అయ్యాడండి. అంటే దేవుని కుమారుడు మనిషి కుమారుడు అయ్యాడండి. అందుకే ఈ లోకంలో మనం మనిషి కుమారుడు అని పిలుస్తుంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అంటే దేవుని కుమారుడు నరరూపం ఎత్తటం వలన, రక్తమాంసాలు ధరించుకోవటం వల్ల, తను తాను రిక్తునిగా చేసుకోవటం వల్ల ఏమయ్యాడంటే దేవుని కుమారుడు మనిషి కుమారుడు అయ్యాడు. భూలోకమునకు దిగి వచ్చుటలో ఆయన పరలోకాన్ని ఎలా విడిచిపెట్టాడో మీకు తెలియజేస్తాను నేను. తండ్రితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నట్టుగా ఉన్నాడు. మనలో ఒకరి వంటి వాడుగా అవతరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా దిగి వచ్చాడో ఈ ప్రసంగం ద్వారా మీరు తెలుసుకోండి. మొట్టమొదటి గుండా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడండి. ఆ పరలోకం ఎలాగుంటుంది అంటే తండ్రి యొక్క ప్రసన్నతలో ఉన్న విలువైన ప్రేమను వదులుకున్నాడు మన కొరకు. తండ్రి యొక్క ప్రసన్నతలో ఉన్న విలువైన ప్రేమను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వదులుకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన అనేక మంది ద్వేషించారండి. చంపాలని అనేక మంది ఒత్తిడి తీసుకుని వచ్చారంటే ఆయనను ఎంత ద్వేషించారో గమనించండి. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఆయన దేవుని కుమారుడుగా వారు గుర్తించలేకపోయారు. కేవలం మనుష్య కుమారుడుగానే వాళ్ళు భావించారు తప్ప. ఆయన పరలోకాన్ని వీడి వచ్చాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరలోకాన్ని వీడి ఈ భూలోకంలోకి వచ్చాడండి. ఇక్కడ కుట్రలు, పగలు, ప్రతీకారాలు, ఘోరమైన అవమానాలు, భయంకరమైన లోకం అండి ఇది లోకం. కానీ పరలోకం అటువంటిదా? తండ్రి ప్రసన్నతలో ఎలా ఉండేవాడంటే తన విలువైన ప్రేమను వదులుకున్నాడు. ద్వేషము లేని స్థలంలో నుండి. పరలోకంలో ద్వేషం ఉండదండి. ఈ లోకంలో ఎప్పుడు ఎవరినొకరు ద్వేషించుకుంటూనే ఉంటాడు. ప్రేమ లేదండి ఈ లోకంలో. ప్రేమ చల్లారిపోయిందండి. ఈ లోకంలో ద్వేషము లేని స్థలం నుండి, అసూయ లేని చోట నుండి, రోషము అనుమానం అనేవి లేని చోటు నుండి ఆయన ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడ చూడండి ఎంత గొప్పదో చూడండి పరలోకం అంటే. అక్కడ ఇవేమీ ఉండవండి, కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఈ నీచమైనవన్నీ కూడా మనకి ఈ లోకంలో ఉన్నాయండి. భేదములు, సంఘర్షణలు లేని చోటు అండి అది పరలోకము. అక్కడ భేదాలు ఉండవు. మీరు ఇండియన్స్, మేము పాకిస్తాన్, మీరు ఇండియన్స్, మేము చైనీస్, మీరు ఉక్రెయిన్, మేము రష్యా, లేదంటే మీరు బ్లాక్, మేము వైట్, లేదంటే ఇలాగా, లేదా మీ కులం వేరు, మా కులం వేరు, మీరు నీచులు, మేము గొప్పవాళ్ళు. ఇటువంటి భయంకరమైన విద్వేషాలు లేని చోటండి పరలోకం. అటువంటి భయంకరమైన విద్వేషాలు ఉన్న చోటికి ఆయన వచ్చాడంటే చూడండి ఆయన ఏం వదులుకొని ఎవరి కొరకు వచ్చాడు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయనతోటే మనం నడవాలనుకుంటాం. మనం ఎటువంటి చోటు నుంచి వచ్చాడు ఆయన? అసూయలు లేవు, భేదములు లేవు, సంఘర్షణలు లేవు, వివాదములు లేని చోటు. పరలోకం యొక్క రమ్యమైన ఐకమత్యాన్ని ఆయన వదులుకున్నాడండి. ఆయన మన కొరకు అంటే పరలోకంలో ఉన్న రమ్యమైన ఐకమత్యాన్ని ఆయన వదులుకున్నాడు. అపార్థాలు కానీ కలతలు కానీ ఉండేవి కాదండి అక్కడ. ఇక్కడ అన్ని అపార్థాలే, కలతలే, ద్వేషాలు, కోపాలు. మంచిని సహించిన లోకం, మంచిని చేసిన వారిని కూడా, మంచి చేస్తున్న వారిని కూడా ద్వేషించే లోకంలోకి వచ్చాడు ఆయన. అక్కడ ఆకలి దప్పులు ఉన్నవాడి పరలోకంలోను, కానీ ఇక్కడ ఆకలి దప్పులు ఉన్నాయి. ఇక్కడ పేదరికం లేని చోటు అండి అది. కానీ ఎక్కడికి వచ్చాడు ఆయన? పేదరికం చోట్లోకి వచ్చాడు. అంటే పరలోకంలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని వదులుకున్నాడు. పరలోకంలో ఉన్న గొప్ప ప్రశస్తమైన వాటన్నిటినీ కూడా ఆయన వదులుకున్నాడు. తండ్రి సన్నిధిలో ఉన్న విలువైన ప్రేమను వదులుకున్నాడండి అతను. కేవలం మన కొరకండి, మనల్ని రక్షించడానికి, మనలో ఒకరి వంటి వాడుగా ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చిందని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్పవాడో, ఎటువంటి వాడో. మనమైతే ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటా, చెడు చోటుకి వెళ్ళడానికి ఇష్టపడం మనం. కానీ ఆయన మంచిని విడిచిపెట్టేసి చెడు ఎక్కడైతే ఉందో ఆ చెడుని ఎలా జయించాలో, ఆ చెడుని ఎలా తీసివేయాలో, ఒక మానవుడు ఎలా జీవించాలో, దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రతి మానవుడు ఎలా జీవించాలో ఆయన జీవించి మనకి మాదిరికరంగా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని మాట్లాడుతున్నాడు. ఆయన గనక అనుసరించినట్లయితే, ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేస్తాము. ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటాం మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ద్వారానే సమస్తాన్ని జయించాడు. ప్రేమ మరణము కంటే బలమైనదని. ప్రేమ మరణము కంటే బలమైనదండి. ఆ ప్రేమను చూపించడానికి, ఆ ప్రేమను పంచడానికి, ఆ ప్రేమ ఎలా ఉంటుందో మన అందరికీ కూడా తెలియజేయడానికి ఆయన జీవించి మనకు మాదిరికరంగా చూపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక అనుసరించినట్లయితే మనము కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తాం. మనకు మాదిరి చూపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. రెండవదిగా ఆయన నరమాతుడు అయ్యాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఏమైపోయాడండి? నరమాతుడు అయిపోయాడండి. శరీరంతో రక్తమాంసాలు ధరించుకున్న తర్వాత ఆయన జన్మ ఆయన ఆదిని సూచిస్తుంది, కానీ ఆయన మానవ ప్రత్యక్షతను సూచిస్తుందండి. ఆయన జన్మ ఆయన మానవ ప్రత్యక్షతను సూచిస్తుంది. కాలం అనే రంగస్థలములోని ఆయన మానవ ప్రత్యక్షతను సూచిస్తుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏమని మాట్లాడుతున్నారు అంటే, నిత్యత్వం అంటే పరలోకము, నిత్యత్వము కాలము కలిసే చోటు. ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడండి. ఆయన కాలం ఈ లోకంలో ఉన్నాడండి. నిత్యత్వము కాలము కలిసే చోటుగాను, దేవత్వము మానవత్వము పరిపూర్ణంగా మిశ్రమ స్థానం. యేసులో ఎలా కనబడతాడు మనకి? ఒక్కసారి గమనించండి. యేసు ప్రభువులో ఉన్న క్వాలిటీస్, గుణలక్షణాలు కనుక మీరు పరిశీలన చేసినట్లయితే నిత్యత్వము కాలము కలిసే చోటుగా యేసు ప్రభు ఉన్నాడండి. అంటే పరలోకంలో నిత్యత్వం, ఇప్పుడు ఆయన భూమి మీద నిత్యత్వం గాను, అంటే ఎల్లప్పుడూ జీవించేవాడు గాను, కాలము కలిసే చోటుగాను, దేవత్వం మానవత్వం పరిపూర్ణంగా మిశ్రమ స్థానం గాను, పరలోకము భూలోకము కలయికగాను ఉన్నాడు ఆయన. చూడండి, పరలోకము భూలోకము కలయిక ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. రెండు కలిసినటువంటి వాడు. పరలోకము భూలోకము అంటే శరీరము భూలోకముది, ఆత్మ దేవుడిగా పరలోకము, పరలోకము భూలోకము కలిసిన చోటండి. కలిసిన వాడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనపడుతున్నాడు. ఆయన జన్మించడానికి మాత్రమే కాక మరణించినట్లుగా ఆయన సంపూర్ణమైన మానవుడై ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుడిగా ఆయన మానవుడు అయ్యాడండి. ఆయన దేవుడు ఈవేళ ఏమైపోయాడంటే దైవ మానవుడు అయిపోయాడండి ఆయన ప్రభు అయిన యేసు. ఆయన దేవుని కుమారుడయ్యుండి మనుషు కుమారుడయ్యాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి కొరకండి? మన కొరకు. ఈ సత్యాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇది క్రైస్తవం యొక్క మహత్తరమైన సత్యం అండి. క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన విషయం. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన వాడు అయినా. అందుకే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నీవు సత్యాన్ని నమ్మగలిగినట్లయితే అప్పుడు క్రైస్తవ్యంలో మిగిలిన ప్రతి సత్యాన్ని నువ్వు నమ్మగలుగుతావు. ఈ సత్యాన్ని, ఆయన నిత్యుడన్న సంగతిని నువ్వు నమ్మగలిగినట్లయితే, పరలోకము భూలోకము కలయిక యేసు ప్రభు నమ్మినట్లయితే, దైవత్వం మానవత్వము కలిసిన వాడని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నువ్వు అద్భుతమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తావు. నజరేయుడైన యేసు అనే వ్యక్తి నరుడుగా చేయబడిన దేవుడై ఉన్నాడండి. ఆయన కేవలం నరుడే కాదండి, నరుడుగా చేయబడిన దేవుడై ఉండేను. దేవత్వాన్ని పోగొట్టుకోకుండా ఆయన నరరూపు దాల్చాడు. ఆయన నరుడుగా ఉన్నప్పుడు ఆయన దేవత్వాన్ని పోగొట్టుకోలేదండి. ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు చేశారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిజంగాను సంపూర్ణంగాను ఎలా దేవుడో అలాగే ఆయన నరుడై ఉన్నాడు. క్రైస్తవ్యంలో ఈ భాగాన్ని నమ్మగలిగే వానికి మిగిలిన దానిని నమ్మడంలో ఏ ఇబ్బంది కూడా ఉండదండి. ఈ సత్యం మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉందండి. ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడని, మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడని, ఆయన మరణం ఆయన ఏమీ చేయలేకపోయిందని, ఆయన మరలా తిరిగి లేచాడని, పరలోకంలో తండ్రి కృపాష్టమును ఆశీనుడైనాడు నమ్మటమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఇదేనండి. ఇదే నిజమైన క్రైస్తవ్యం అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందుకే యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్య నివసించాడు. ఎలాగా? కృపాసత్య సంపూర్ణధారిగా, పరలోకము భూలోకము కలయికగా, కాలము నిత్యత్వము ఒకటిగా, దేవత్వము మానవత్వము కలిసిన వాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించినట్లుగా మనం ఇక్కడ
యోహాను తెలియచేస్తున్నాను నేను. అందుకే ఆ వాక్యము శరీరధారి అంటే దేవుడు యేసుక్రీస్తు శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్తున్నాడు అండి. మరో విధంగా చెప్పాలంటే దేవుడు మానవుడయ్యాడు, దేవుని కుమారుడు యూదుడయ్యాడు. దేవుడు ఏమైపోయాడండి వేళ? మానవుడైపోయాడు. దేవుని కుమారుడు యూదుడయ్యాడు. సర్వశక్తుడు భూమి మీద నిస్సహాయుడైన మానవ శిశుగా ప్రత్యక్షమయ్యాడండి యేసుప్రభువు. మీరు గమనించండి, నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే, నిజంగా సర్వశక్తి కలిగినటువంటి వాడు, సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు, ఈవేళ మరీ గర్భంలో ఈ లోకంలోకి వచ్చి శిశువుగా ఉంటూ, అందరి శిశువులు కూడా ఎలాగైతే పడక మీద పరుండి ఆకాశం వైపు తేరు చూస్తూ, చేతులు నలుపుకుంటూ, కాళ్ళు ఆడించుకుంటూ, శబ్దాలు చేస్తూ, మరి ఏమీ చేయలేని వాడుగా ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నాడంటే ఆయన తగ్గింపును ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆయన ఈవేళ అందరు శిశువులు ఎలా ఉంటారు? ఈవేళ అలా పడుకోబెట్టామనుకోండి, కాళ్ళు పైకి ఎడుతుంటారు, చేతులు పైకి ఎడుతుంటారు, కాళ్ళు ఆడిస్తుంటారు, చేతులు ఆడిస్తూ ఉంటారు, మాటలు రాగానే శబ్దాలు చేస్తూ ఉంటుంటారు, ఏడుస్తూ ఉంటుంటారు, నవ్వుతూ ఉంటుంటారు. చిన్నపిల్లలందరూ ఎలా చేస్తారు? ఈవేళ సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు ఈవేళ ఒక శిశువుగా ఉన్నాడు అంటే అది నీ కొరకు నా కొరకు ఇలా ఉన్నాడని చెప్పి అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఒకసారి ఆలోచించే. ఏమీ చేయలేని వాడిగా, ఇతర బిడ్డల వలె ఆయన పోషింపబడవలసిన వాడిగా ఆ తల్లిదండ్రులు మరీ పాలిచ్చి పెంచాలి, ఎదిగిన తర్వాత కొద్దిగా ఆహారం పెట్టి పెంచాలి. చూడండి, ఆయన మనకు ఆహారం ఇచ్చినటువంటి వాడు, మనకు శరీరం ఇచ్చినటువంటి వాడు, మనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు, మరణాన్ని జయించే శక్తిని ఇచ్చినటువంటి వాడు. చూడండి ఈవేళ ఎలా ఉన్నాడండి? ఈవేళ పోషింపబడవలసిన వాడై ఉన్నాడు. ఈవేళ పాస్ పోసుకున్న ఇంకో దానికి వెళ్ళినా కూడా బట్ట మార్చవలసిన వాడై ఉన్నాడు. మిగిలిన ఇతర బిడ్డల వల్ల ఆయన మాట్లాడటం నేర్పించవలసిన వాడు అన్నాడు. ఇది భ్రమయో మోసమో కాదు, దేవుని కుమారుని బాల్య దశ వాస్తవమే అన్నది. చూడండి, గమనించండి ఒకసారి. ఇక ఆశ్చర్యం అనిపించట్లేదు? ఆయన ఈ మొత్తం ప్రపంచం అంతటిని కూడా చూస్తున్నటువంటి వాడు, నిర్మించినటువంటి వాడు, ఈవేళ ఒక చిన్న పిల్లవాడుగా బట్ట మార్చవలసిన వాడిగా సైకిల్ చేస్తూ తన తల్లిదండ్రుల మీద ఆధారపడి, ఇది ఎంత చూడండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో, రిక్తునిగా చేసుకున్నాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన దేవుని కుమారుని భారతదేశ వాస్తవమైనది. దాని గూర్చి ఎంత ఎక్కువగా ఆలోచిస్తుంటే అంత ఎక్కువగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నరరూపు దాల్చి దానిలో వారుకున్న అవిశ్వాసము లేదా కనీసం సరిపోని విశ్వాసమే సువార్త కథనంలోని ఇతర సత్యాలను నమ్మటానికి జనులను కష్టపడుతున్నారు. ఈవేళ చాలా మంది ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నారు. చాలా మంది ఆయన ఏదో మానవుడని చెప్పి అనుకుంటున్నారండి, ఏదో ప్రవక్త అని చెప్పి అనుకుంటున్నారండి. ఆయన అంతే, ఆయనే నిజమైన దైవ మానవుడైన సంగతి వాళ్ళు మర్చిపోతున్నారండి. నరావతారం నిజమని గ్రహించినప్పుడు తక్కిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. యేసుక్రీస్తు నరావతారిగా వచ్చారని చెప్పి నువ్వు నమ్మినప్పుడు మనకి ఆయన నమ్మటంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఇవి నమ్మకే లోపల అనేక మంది యేసుప్రభు అంటే అడ్డంకులు సృష్టిస్తున్నారండి. ఇంకా ఆయన మనుషులకు దోసుడు అయ్యారండి. ఉన్నతమైన స్థితిలో పరిపాలన చేయవలసినటువంటి వాడు, ఏలవలసినటువంటి వాడండి, తీర్పు తీర్చవలసినటువంటి వాడండి. వేళ తీర్పించుకుంటున్నాడండి. వేళ మనుషులందరికీ కూడా దోసులు అయిపోయాడండి. ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడండి. గమనించండి వేళ ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఈ లోకంలోకి వచ్చి. ఆయన సేవలు చేయించుకోవాలండి. రాజులు ఎవరో కూడా, రాజకుమారులు ఎవరో కూడా సేవలు చేయించుకుంటుంటారండి, ఆజ్ఞలు ఇస్తూ ఉంటారండి. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారైతే అలా చేయలేదండి. అదే చాలామందికి నచ్చలేదు. దేవుడైతే ఇలా ఎందుకు చేస్తారని. ఆయన ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడానికి, మనకు నేర్పించడానికి ఈ లోకంలోకి వచ్చిన సంగతి చాలామంది గ్రహించలేకపోతున్నారు. అందుకే ఆయన ఈ వేళ ఎప్పుడండి మనుషులకు దాసుడు అయ్యాడు. ఆయన రాజ్యగృహంలో ఒక రాజుగా జీవించలేదండి. ఆయన కానీ దాసుడిగా పేదరికంలో పొల్లాడాడు. సేవ చేయించుకుంటూ కాదని సేవ చేయడానికి వచ్చాడు. దేవుడు ఎలాంటి వాడో, నిజమైన మానవత్వం ఎలాంటిదో ఆయన ప్రదర్శించడానికి అవతరించాడండి. వాడు ఒక మానవుడు ఎలా జీవించాలో, దేవుడు ఎలాంటి వాడో, నిజమైన మానవత్వం ఎలాంటిదో చూపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మరణానికి లోపరుచుకున్నాడండి. ఇంకోటి అంటే తన శరీరాన్ని దేనికి లోపరుచుకున్నాడు అంటే మరణానికి లోపరుచుకున్నాడు. మరణానికి లోపరుచుకొనుకుంటే ఆయన సంపూర్ణంగా నడిగేవాడు కాడు. పైగా మరణం ఎటువంటిదండి? హీనాతిహీనమైన మరణం అండి.
భయంకరమైన శ్రమలతో కూడా మరణం అంటే ఆయన ఎంచుకుంటే ఈ లోకంలోకి వచ్చిందండి. భయంకరమైన శిలువ మరణానికి ఆయన తను తాను లోపరుచుకున్నాడు. నేను మనం ఎవరైనా సరే నిద్రలో చనిపోవాలని చెప్పి అనుకుంటాము, కానీ ఆయనైతే చిత్రహింసలతో కూడిన బాధాకరమైన మరణానికి ఇష్టపూర్వకంగా బలవంతమేమీ లేకుండా తనంతట తాను అప్పగించుకున్నాడంటే ఆయన చూడండి ఎంత గొప్పవాడు చూడండి దేవుడు. ఆయన శరీరధారిగా ఉన్నా కూడా ఆయన దైవత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. అలాగని చెప్పేసి దైవత్వాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేసుకోలేదండి. నీకు మేకొడితే ఎలా ఉంటుందో, నాకు మేకొడితే ఎలా ఉంటుందో ఆయనకు అలాగ ఉంటుందండి. నేను నన్ను అవమానిస్తే నాకు ఎలా ఉంటుందో ఆయనకు అలాగే ఉందండి. ఆయన సిలువ మోస్తున్నప్పుడు, సిలువ నలగొడుతున్నప్పుడు ఆయన మనకంటే ఎక్కువ వేదన అనిపించండి. ఆయన అక్కడెక్కడా కూడా దైవత్వాన్ని ఆయన ఉపయోగించుకోలేదండి. ఇంత గొప్పగా మా జీవిస్తున్న నీవు ఒక చీమగా పుట్టడానికి నువ్వు ఇష్టపడుతుంటావా? చీమగా పుట్టి రెండవ రోజున ఎవరొకరు నేను తుక్కు పారేయడానికి నువ్వు ఇష్టపడుతుంటావా? మనం ఇష్టపడం మనం. కానీ దేవుడు అంతకంటే నీచాతి నీచమైన ఈ లోకంలో జీవించడానికి మన కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చే నరావతారం ఎత్తాడంటే మనలో ఒకరి వంటి వారికి అవతరించాడు. దానికి కారణం ఏంటి? నీ పాపము నా పాపము విడిపించడానికి, మనందరి పాపం విడిపించడానికి, మన దేవుని కుమారులుగా చేయటానికి, తన ఎదుట మనందరినీ కూడా పరిశుద్ధులుగా నిలబెట్టుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి అవతరించిన సంగతి నువ్వు తెలుసుకున్నప్పుడు నిజమైన క్రైస్తవుడు ఉంటావు. ఆయన చేసిన త్యాగానికి ఎల్లప్పుడూ విధేయత కలిగి జీవిస్తుంటాం. జీవితాంతం మనం ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఆయన రాకపోతే మనకు మరణాన్ని విడిపించుకునే వారం కాదు, పాపం నుండి తొలగింపబడేవారు కాదు, పాపంలో పుట్టి పాపంలోనే చనిపోతాం మనందరం కూడా. కనుక పాపం నుండి విడిపించడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడని, నీతిమంతులుగా చేయడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు మిక్కిలి ఆకాశం అంతా చీకటి అయిపోయిందండి, కటిక చీకటి అయిపోయింది, భూమి వణికిందండి, గొప్ప భూకంపం కలిగింది, సమాధులను అనేక మంది లేచారండి. ఆయన దేవుడు అని చెప్పడానికి గొప్ప నిదర్శనాలు దేవుడు చూపించాడు. కనుక యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు. ఇవాళ తండ్రి కృపార్శ్వంలో కూర్చుని మనందరి కొరకు దేవుడు విజ్ఞప్తి చేస్తున్నటువంటి వాడు, త్వరలో రానైనటువంటి వాడు, ఈ లోకానికి తీర్పు తీర్చిపోయేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకోండి, మీ పాపను కడిగి వేసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు మనలో ఒకని వంటి వారిగా అవతరించని చెప్పడం జరుగుతుంది. ఆయన నిజంగా ఎవరైనా గొప్పవారు తండ్రి కింద స్థాయికి రావడానికి ఇష్టపడరు తండ్రి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో సమానముగా ఉండకుండా భాగ్యాన్ని విడిచిపెట్టి తండ్రి దాసుని స్వరూపం ధరించుకుని తాను రిక్తునిగా చేసుకుని మా పాపములతో తండ్రి ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. ప్రభు ఆయన తండ్రి చనిపోవడానికి ఈ లోకంలోకి వచ్చాడు తండ్రి. మా కొరకు తండ్రి మేము చేసిన తప్పుల నిమిత్తం ప్రభు ఆయన చేసిన త్యాగాన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనతో కలిసి జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించడం తండ్రి. అనేక మంది సహోదరులు బాధల్లో ఉన్నారు తండ్రి, ఆర్థిక సమస్యలు నలిగిపోతున్నారు తండ్రి, చాలా భయంకరమైన వేదనలు ఉన్నారు తండ్రి. అనేక మంది ప్రార్థనా సాయాన్ని కోరుచున్నారు ప్రభు. వారందరి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఇంకా ఎందుకంటే తండ్రి బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు తండ్రి. ఇది విశ్వాసానికి పరీక్షగా భావించి ప్రతి ఒక్కరూ కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, తప్పకుండా నాకు దేవుడు సహాయం చేస్తారని నమ్మినప్పుడు తప్పకుండా ఫలితాలు పొందుతారు తండ్రి, విజయాన్ని సాధిస్తారు ప్రభు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్పావు కనుక నాయన వారిని నమ్ముకున్నారు కనుక నాయన వారి భౌతికమైన ప్రతి ఒక్కరు కూడా తీర్చండి, నిత్య జీవనకు వాసులుగా చేరు తండ్రి. అమలాపురం కాయకంలో స్థలాలకు తండ్రి, ప్రపంచమంతా నీ సువార్తను పట్టించారు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన బలపరిచి దీవించి ఆస్వాదించమని ఈ దాసుని కూడా బెల్లప్పుడు విధేయత కలిగి సేవ చేసేలా చేయమని మా సేవకు సహకరిస్తున్న మా సహోదరి సోదరులను బాగా బలపరచమని క్రీస్తు అలా ప్రార్థించి స్తుతించుకోవడం తెలియజేసి మనలో నీవు కూడా పొందినామని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనం. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.